అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలని చెప్పి జపాన్ శాస్త్రవేత్త కనిపెట్టారు. అందుకు గాను ఆయనకు నోబెల్ బహుమతి కూడా ఇచ్చారు. మన తాతలు, ముత్తాతలు చూస్తే గనక వాళ్ళు జిమ్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళకి ఎలాంటి డైటీషియన్‌లు లేదు. ఎలాంటి ప్రోటీన్ పౌడర్స్ వారు వాడలేదు. కానీ వాళ్ళు బలంగా జీవించారు. దీర్ఘాయుష్షు పొందారు. ఎలాంటి రోగాలు లేవు. మనం మాత్రం 25 ఏళ్లకే డయాబెటిస్, 30 ఏళ్లకే బీపీ, 35 ఏళ్లకే రకరకాల వ్యాధులతో బాధపడుతున్నాం. వాళ్ళు తెలివైన వాళ్ళా మన పూర్వీకులంటే? కాదు. వాళ్ళంతా ఒక డిసిప్లిన్ కలిగి ఉన్నారని అంటారు శాస్త్రవేత్త. మన శరీరం ఒక ఇల్లు అయితే గనక ఆ ఇంట్లో చెత్త వేస్తూ ఉంటే ఎప్పుడూ దాన్ని బయటకి తీయకపోతే ఆ ఇల్లు ఏమవుతుంది? ఇల్లంతా చెత్తతో తయారైపోతది. దాంట్లో పురుగులు, దోమలు, వ్యాధులు అలాగే నీ శరీరం కూడా చెత్తను బయటికి తీయాలి. రోజంతా తింటావు, తింటావు, తింటా ఉంటే నీ శరీరానికి శుభ్రం చేసే సమయం ఎప్పుడు దొరుకుతది? ఇక్కడే అసలు సీక్రెట్ ఉంది. దీన్నే ఆటోఫేజీ అంటారు. శరీరం తన చెత్తను తానే తినేసుకోవడం. ఈ కాన్సెప్ట్‌ని జపాన్ శాస్త్రవేత్త కనుగొన్నాడు. నోబెల్ ప్రైజ్ వచ్చింది అతనికి. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఇది జీవితం. మన శరీరం ఎప్పుడూ 2 మోడ్‌ల్లో పనిచేస్తది. గ్రోత్ మోడ్, రిపేర్ మోడ్. గ్రోత్ మోడ్ అంటే తినడం, పెరగడం, నిల్వ చేసుకోవడం. రిపేర్ మోడ్ అంటే చెత్తను తొలగించడం, పాడైన సెల్స్‌ని తినేయడం, కొత్త సెల్స్‌ని తయారు చేయడం. మన తాతలు ఏం చేశారో తెలుసా? రాత్రి ఎక్కువగా తినలేదు. పొద్దున పని చేశారు. శరీరానికి రిపేర్ చేసుకునే సమయాన్ని ఇచ్చారు. మనేం చేస్తున్నాం? అర్ధరాత్రి బిర్యానీ చేసి తింటున్నాం. ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంటాం. నాన్ స్టాప్‌గా ఎప్పుడూ తింటానే ఉంటున్నాం. శరీరం ఎప్పుడు గ్రోత్ మోడ్‌లోనే ఉంటే రిపేర్ మోడ్ ఇంకెప్పుడు ఆన్ అవుతది? అందుకే వైరస్‌లు బతుకుతాయి. పాడైన సెల్స్ పెరుగుతాయి. రకరకాల వ్యాధులొస్తున్నాయి. ఇది దేవుడిచ్చిన శిక్ష కాదు. ఇది నీ అలసత్వానికి ఫలితం. ఇప్పుడు విను నీకొక సింపుల్ సొల్యూషన్ చెప్తాం. దాన్నే ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అంటారు. రోజుకో 12-16 గంటలు తినకుండా ఉండాలి. అప్పుడేమవుతుందో తెలుసా? బయట నుంచి ఎనర్జీ రాకపోతే శరీరం లోపల ఉన్న చెత్తను కాల్చేస్తుంది. అదే ఆటోపేజీ. ఇది యూత్‌ని తిరిగి తెస్తుంది. రోగాలను తగ్గిస్తుంది. 80% తిన్నాక ఆపు. పూర్తిగా తినకూడదు. ఇంకా తినాలి అనిపించినప్పుడు, పొట్ట నిండైనప్పుడు, ఇంకా తినాలని ఆశ కలిగినప్పుడు ఇంక అప్పటితో స్టాప్ చేసేయాలి. నిండితే కాదు, ఆపినప్పుడే శక్తి పెరుగుతుంది. అతిగా తినేవాడు ఎప్పుడూ బలహీనుడే. తెలివిగా తిను. ప్రాసెస్ ఫుడ్ అంతా చెత్త. వైట్ షుగర్ విషంతో సమానం. నీ శరీరానికి కావాల్సింది ఆకుకూరలు, కూరగాయలు, మిల్లెట్స్, లోకల్ ఫుడ్, ఇంట్లో తయారు చేసిన ఆహారం. సింపులే ఇది. కానీ ఇది డిసిప్లిన్. ఇప్పుడు అసలు పాయింట్. నీ శత్రువు ఆహారం కాదు, నీ మనసు. చీప్ డోపమైన్ కోసం రీల్స్ చూడడం, జంక్ ఫుడ్ తినడం, లేజీగా ఉండడం కన్నా హై క్వాలిటీ డోపమైన్ ఏంటంటే కష్టపడడం, తట్టుకోవడం, గెలవడం. కష్టాన్ని గెలిచినప్పుడు వచ్చే ఫీలింగు ఏ ఇన్‌స్టాగ్రామ్ రీలు నీకివ్వదు. రైతు తన పొలాన్ని ఎప్పుడూ వదిలిపెట్టడు. నీ శరీరం కూడా అంతే. ఇంతవరకు పాడు చేసావు సరే, ఇప్పుడైనా ఒక ఛాన్స్ ఇవ్వు. ఫోన్ పక్కన పెట్టు. ప్లాన్ రాసుకో. డిసిప్లిన్ స్టార్ట్ చెయ్యి. ప్రపంచంలో 99% మంది ఈ వీడియో విన్నాక చేయరు. కానీ 1% మంది మాత్రమే ఫాలో అవుతారు. నిర్ణయం నీది. ఫలితం కూడా నీదే. మరి నువ్వు ఆ 1% అవుతావా? ఈ వీడియో నీకు నచ్చితే గనక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వు. థాంక్ యూ.